ఈ ప్రణీత్ హనుమంతు ఇష్యూ నడుస్తున్నప్పుడు మొన్న 2-3 డేస్ బ్యాక్ అతన్ని రిమాండ్కి పంపించింది కదా నాంపల్లి కోర్టు. కోర్టులో సబ్మిట్ చేసి అతన్ని రిమాండ్కి కరెక్ట్గా పంపించిన 1 అవర్కో హాఫ్ అన్ అవర్కో ఏజ్ జూడ్ అని చాలా ఫేమస్ యూట్యూబర్, మనకు తెలుసు అందరికీ, అతను వీడియో రిలీజ్ చేశాడు. అప్పటి వరకు అంటే మనకు ముందు ఐడియా ఉంది కానీ కొంతమంది తెలియదు అనుకుంటా. అప్పటి వరకు చాలామంది తెలియదు అతను వాళ్ళిద్దరు బ్రదర్స్ అని. చాలామందికి తెలియదు ఏంటంటే అతనికి పెళ్ళయిందని ఏజ్ జూడ్కి. సో ఆ వీడియో బాగా వైరల్ అయింది. అయితే ఏజ్ జూడ్ గురించి చాలామందికి తెలియనటువంటి అంశం ఏంటంటే అరుణ్ కుమార్ అనేటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ యొక్క కొడుకులు వీళ్ళిద్దరు, ఏజ్ జూడ్ కానీ ప్రణీత్ కానీ. సో వీళ్ళిద్దరూ కూడా అంటే ఏజ్ జూడ్ అతను జూడ్ అని పిలుస్తాయి ఇక్కడ నుంచి అతన్ని. జూడ్ ఏంటంటే అతను 6 years బ్యాక్ పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చాడు. తర్వాత ఫినాన్షియల్గా పేరెంట్స్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతూ ఉండడం, కాలేజ్ అయిపోగానే అతను పెళ్లి చేసుకోవడం, దానివల్ల పేరెంట్స్కి కూడా ఆ క్యాస్ట్ ఇష్యూస్ వల్ల, అమ్మాయి క్యాస్ట్ ఇష్యూస్ వల్ల వీళ్ళకి ఇబ్బందిగా ఉండడం. సో ఇతను కూడా అంతగా ఫినాన్షియల్గా స్ట్రాంగ్ లేకపోవడం, అతను పెద్దగా అప్పటికి ఎర్న్ చేయట్లేదు. బ్రదర్స్కి ఇద్దరికి కూడా పెద్ద ఏజ్ డిఫరెన్స్ లేదు. సో అప్పటికి ప్రణీత్ వేరే జాబ్ చేస్తున్నాడు, సంపాదిస్తున్నాడు. అందువల్ల జూడ్ తన ఫ్యామిలీ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది, తన వైఫ్. అందువల్ల అతను ఇంట్లోంచి వెళ్ళిపోయాడు అనేసి మనకి అతను చెప్పాడు. అండ్ మనకు కూడా ఒక ఇన్ఫో ఉంది. అయితే అతన్ని గెంటేశారు ఇంట్లోంచి, అతని ఫాదర్తో గొడవ అయింది, ఫాదర్ ఇతను చొక్కా పట్టుకున్నారు అనేసి కొంతమంది కావాలని యూట్యూబ్లో అవతలైనటువంటి స్ప్రెడ్ చేస్తున్నారు రూమర్స్. అవన్నీ అయితే నిజం కాదు. ఎవరు కూడా జూడ్ని గెంటేలేదు. అండ్ వాళ్ళ ఫాదర్తో ఇతనికి చొక్కా పట్టుకునే గొడవలు ఏమి లేవు. ఇప్పటికీ వాళ్ళ ఫ్యామిలీస్ బాగానే ఉన్నాయి. అట్లాగని డైలీ వెళ్ళి కలిసేలాగా కాకుండా ఎవరి లైఫ్ వాళ్ళు బతుకుతున్నారు. అట్లాగని గొడవలు లేవు, ఆస్తి గొడవలు లేవు. కేవలం ఏదైనా పండగలు అవి వచ్చినప్పుడు కొడుకు కోడలు వెళ్తూ ఉంటారు అనమాట. సో మన ఇళ్లలో సహజం కదా ఇట్లాంటివి, పెద్ద వింతే ఉంది, ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం. అట్లాగే వాళ్ళ ఫ్యామిలీలు కూడా చిన్న మనస్పర్ధలు, గొడవలు, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఫినాన్షియల్గా డిపెండ్ అవ్వకుండా వెళ్ళాలి బయటకు అనుకున్నాడు అతను. అది నాకు చాలా బాగా నచ్చింది. ఈ విషయంలో ఏ జూడ్ని కానీ ఆయన భార్యని ముఖ్యంగా మనందరం ఖచ్చితంగా, ఎవరైనా సరే ఆ పిల్ల ఎవరింటి నుంచి వచ్చిందో, అమ్మాయి ఎవరో పేరు కూడా తెలియదు నాకు, జస్ట్ మనం ఫోటో దొరికితే పెట్టాం తప్ప ఆ బ్యాక్గ్రౌండ్లో ఆమె పడినటువంటి కష్టం కానీ భర్త కోసం అనేది చెప్తున్నారు చాలామంది మనకు తెలిసిన వాళ్ళు. అందువల్ల ఈ వీడియో చేయడం అనమాట. అయితే ఫాదర్ ఇంట్లో తన బర్డెన్ను భరించలేనని చెప్పడంతో ప్రణీత్ మాత్రం ఇంట్లో జాబ్ చేస్తున్నాడు. అఫ్కోర్స్ ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి ఉండొచ్చు, ఎంతో డబ్బున్న వాళ్ళు కావచ్చు, బట్ కంపల్సరీ మరి కొడుకుని పోషించాలని రూల్ ఏం లేదు కదా. అండ్ ఇష్టం లేని పెళ్లి కూడా చేసుకున్నట్టున్నాడు అతను. సో వాళ్ళ ఇంట్లోంచి వచ్చేసారు. వచ్చిన తర్వాత 6 years బ్యాక్ జూడ్ కోసం ఏదైతే మీరు చూస్తే మీకు జూడ్ ఛానల్ ఐడియా ఉంటాయి, జూడ్ ఛానల్, ఆ ఐడియా అనేది ఇచ్చిందే ఈ అమ్మాయి. అంటే తన భర్త, అంటే అప్పటికి ఇద్దరు కూడా కాలేజ్ అప్పుడే ఎంబీఏ ఏదో పాస్ అయ్యి వచ్చి ఉంటారు. సో తన హస్బెండ్ లేదా తన లవర్ ఎందులో బెస్ట్ అవ్వగలుగుతాడు అనేది 6 years బ్యాకే తను ఆలోచించి ఈ రకమైనవన్నీ చెయ్యి, యూఎస్లో కొంతమంది ఇట్లా చేస్తున్నారు, నీకు ఇవి బాగుంటాయి, ఒక స్టైలిష్ అనేది మన తెలుగు వాళ్ళకి కావాలి, ఇవన్నీ చూస్తారు, ఇవాళ కాదు రేపైనా హిట్ అవుద్ది అనేసి. అంటే ఫస్ట్లో ఛానల్ పెద్దగా హిట్ అవ్వాలి ఏజూడ్ ఛానల్, బట్ తన దగ్గర ఉన్న బంగారాన్ని అమ్మి తన ఇంట్లో తన పేరెంట్స్ ద్వారా తీసుకొచ్చి కొంత డబ్బును పెట్టి, ఇప్పుడు మీకు కాస్ట్యూమ్స్ కొనాలన్నా కాస్ట్యూమ్స్ జస్ట్ ఇప్పుడు ఈ ప్యాంట్ వేయి, ఆ చొక్కా వేద్దాం అనేసి ఒక స్టైలిష్గా అతను చెప్తాడు. మనం చూస్తాం, వీడియో చూస్తాం, లేదా స్కిప్ కొడతాం, యాడ్ వస్తే స్కిప్ కొడతాం, బాగాలేదు ఈ డ్రెస్ అని పడేస్తాం, మనకు అక్కడితో మన పని అయిపోద్ది. కానీ ఆ కాస్ట్యూమ్ వేయడానికి డబ్బులు కావాలిగా. ఇప్పుడు ఇండియాలో అంత ఈజీగా బ్రాండెడ్ బట్టలు అద్దెకి ఎవరబ్బా, ఖచ్చితంగా కొనుక్కొని తెచ్చుకోవాల్సిందే, ఏదో ఒకటి చేయాల్సిందే. సో అంత బ్రాండెడ్ బట్టలు తెచ్చుకోవడానికి డబ్బులు కావాలిగా. మళ్ళీ దాంట్లో పెట్టేటువంటి భారీ రిస్క్ కదా, బట్టలు వేసుకోవడాన్ని ఎవడు చూస్తాడు అని జూడ్ కూడా అనుకున్న టైంలో అతని వైఫ్ అద్భుతంగా అబ్బాయికి హెల్ప్ చేసి, ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు, ఇందులో క్వశ్చనే లేదు అనేసి కంప్లీట్ సపోర్ట్ని ఇవ్వడం ఏదైతే ఉందో, నిజంగా ఆమెకి సెల్యూట్ కొట్టాలి. ఒక లెవెల్ ఆఫ్ ఇట్లా ఉండాలి స్పౌజ్, హస్బెండ్ అయినా వైఫ్ అయినా ఎంత సపోర్టివ్గా ఉండాలి. అంటే సక్సెస్ అయ్యింది కాబట్టి చెప్పుకుంటున్నాం మనం, అట్లా ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉంటారు. అట్లాగని మనం స్పౌజ్ని తప్పుపట్టలేం, భార్యనైనా భర్తనైనా, బట్ సపోర్ట్ అయితే ఉండాలి. అల్టిమేట్గా విజయం సాధిస్తామా, ఓడిపోతామా, ఇంకోటి చేస్తామా అనేది కాదు. లైఫ్లో అంతకంటే గొప్పదే ఉంటుంది. ఒక మంచి స్పౌజ్ మనకి రాత్రింబవళ్ళు అన్ని విషయాల్లో సపోర్టివ్గా ఉండడం కంటే ఇక లైఫ్లో మనం అచీవ్ చేయగలిగింది ఇంకేం ఉండదు అనేది నా పర్సనల్ ఫీలింగ్. సో అట్లా ఆమె చేయూత ఎన్నోసార్లు, కొన్నిసార్లు ఛానల్ ఒక లెవెల్కి వచ్చిన తర్వాత గివ్ అవేస్ ఇస్తారు వాళ్ళు, ఎంతోమందికి డబ్బులు ఖర్చు పెట్టేటువంటి సిచ్యువేషను, ఇట్లా ఇవన్నీ వస్తూ ఉంటాయి. సరే ఇవన్నీ పక్కన పెడితే ప్రణీత్ ఇష్యూ మొన్న వచ్చినప్పుడు కూడా ఎంత సమయంలో పాటించారు చూడండి వాళ్ళు. ఎక్కడా కూడా జూడ్ పేరు కానీ, జూడ్ వైఫ్ పేరు కానీ, ఇద్దరు బ్రదర్స్ జూడ్ నువ్వు రెస్పాండ్ అవ్వని ఎంతమంది అతన్ని ఇబ్బంది పెడుతున్నా కూడా ఎక్కడా కూడా
తొణకల బెణకల అంతే స్ట్రాంగ్గా అంతే స్టబ్బర్న్గా ఉన్నారు. దానికి కూడా ఆమె కారణం, ఆమె ఇచ్చేటువంటి ఒక స్ట్రాంగ్ సపోర్టే అతనికి కారణం అనేసి ఇదంతా కూడా నేను చెప్తుంది కాదు, ఆ జూడ్ తాలూకా ఫ్రెండ్స్ ఉంటారు కదా మన సర్కిల్లో, వాళ్ళ నుంచి నేను తెచ్చుకున్నటువంటి ఇన్ఫర్మేషన్. లేదంటే ఆ రోజు చేసేవాడిని కూడా ఇట్లా ఏదన్నా సోచ్ చెప్పాలనుకుంటే, అది కాదు వెంటనే. అందుకే చెప్పాల, మొత్తం తెలుసుకున్న తర్వాత ఏంటి వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, పేర్లు కూడా తెలుసు బట్ నేను ఎక్కడ ఐ మీన్ టు సే మొన్నటి వరకు తెలియదు పేరు, బట్ రీసెంట్గా తెలిసింది. బట్ స్టిల్ నేను రివీల్ చేయదలుచుకోవాలి, ఎందుకంటే అతను రివీల్ చేయదలుచుకోవాలి. ఆ వీడియో కూడా చూడండి, జూడ్ ఛానల్ ఎంత క్లియర్గా మాట్లాడాడు అతను, ఎంత స్ట్రాంగ్గా మాట్లాడాడు. ఎక్కడ కూడా వాళ్ళ తమ్ముడిని తక్కువ చేయాల. తప్పు చేశాడు తను కరెక్టే, కానీ దానికి సంబంధం లేదు. లీగల్గా చూద్దాం ఏం జరుగుతుందో. ఎక్కడ వాళ్ళ పేరెంట్స్ని తక్కువ చేయాల. వాళ్ళ ఇప్పుడు నిజంగా ఆమెకి ఏదన్నా ఇంత జరిగింది 6 years బ్యాక్ ఇట్లా జరిగింది, ఆ అమ్మాయికి ఒక చిన్న అవమానం కింద లెక్క కదా వచ్చేయాల్సి వచ్చిందంటే. కానీ వాళ్ళ అత్తమామలు ఎక్కడ బ్యాడ్ చేసేలాగా ఆమె రాస్తుంది స్క్రిప్ట్స్. చెప్పడం మర్చిపోయా, ఆమె ఇతనికి స్క్రిప్ట్స్ అవి రాస్తుంది. ఈ ఎట్లా చేయాలి, ఆ వీడియో ఎట్లా చేయాలి, ఎట్లాంటి బట్టలు వేసుకోవాలి, ఏ రోజు ఏ వీడియో ప్రమోట్ చేయాలి, ఎట్లాగా మొత్తం అంతా తనే స్క్రిప్ట్ చేస్తుంది. అండ్ ఇతని విజన్ కూడా దానికి యాడ్ అయ్యి అద్భుతమైనటువంటి అవుట్పుట్ వచ్చింది. ఈరోజు ఆ ఛానల్ 3 million ఎంతమంది వ్యూవర్స్ ఉన్నారు. నాకు తెలిసి తెలుగు ఛానల్స్లో, అంటే నాకు పెద్ద పరిజ్ఞానం లేదు కానీ తెలుగు యూట్యూబ్ పట్ల తెలుగు సబ్స్క్రైబర్స్లో అన్ని 30 లక్షల సబ్స్క్రైబర్లే. మాటలేంటి, చాలా పెద్ద నెంబర్ అది యాక్చువల్లీ. 30 లక్షల మంది యువతను అతను. అంటే ఇంకొకటి, అతను కరెక్ట్ వే ఆఫ్ ఇన్ఫ్లుయెన్సింగ్ పీపుల్ అనేది చూపిస్తున్నాడు. వాళ్ళ తమ్ముడు వేరేజ్ హీ షోడ్ ఎంత రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అనేది అతను చూపిస్తే, మనోడు ఎంత కరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. అంటే ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఇన్స్పిరేషన్గా వెళ్ళి చెట్లెక్కండి పొట్లెక్కండి అని చెప్పక్కర్లా. ఈ రోజుల్లో ఎట్లా ఉందంటే, నువ్వు చెడు చేయకపోతే చాలరా నాయన, మంచి అయిపోయినా పర్లేదు అన్నట్టు ఉంది పరిస్థితి. జూడు బట్టల గురించో ఇంకోటి మాట్లాడాడు, గివ్ అవేలు ఇచ్చాడు, ఇంకోటి చేశాడు తప్ప ఎక్కడ వ్యవహారాలు కానీ, ఫీమేల్ థింగ్స్ కానీ, మేల్ థింగ్స్ కానీ, సొసైటీ థింగ్స్ కానీ ఎక్కడ ఈరోజు అతను మాట్లాడలే. ఆ రకమైనటువంటి థింగ్ మెయింటైన్ చేయగలిగాడు. ఈరోజు ఆ లెవెల్కి వచ్చాడు అతను. డెఫినెట్లీ అతన్ని కానీ అతని వైఫ్ని కానీ సాధించినటువంటి దాన్ని డెఫినెట్లీ మెచ్చుకోవాలి. దీస్ పీపుల్ ఆర్ ఏ వెరీ బిగ్ ఇన్స్పిరేషన్ కింద మనం చూడాలి. అట్టగానే ప్రణీత్ని ఏమి ఇక్కడ తక్కువ చేయడం కాదు. ఈ అంశం పక్కన పెడితే ప్రణీత్ కూడా అనేక సార్లు మంచి వీడియోలు చేశాడు, మంచి రివ్యూస్ చెప్పాడు, మంచి ఫన్నీ రోస్టింగ్స్ చాలా చేశాడు. కొన్ని చాలా దారుణమైనటువంటి ఇన్సల్ట్ చేశాడు. హిందూయిజం పట్ల కావచ్చు, ఇస్లాం పట్ల, క్రిస్టియానిటీ పట్ల ఎవరి పట్ల చేసినా సేమ్ రియాక్షన్ మంది. సో ఈ హిందూయిజం పట్ల చాలా దారుణమైనటువంటి ట్రోల్స్ చేశాడు, ఫూలిష్ రోస్టింగ్ చేశాడు. అంటే పరిధి లైన్ని ఎప్పుడైతే మనం క్రాస్ చేసామో, క్రాస్ చేయకుండా చూసుకోగలగడమే మనిషి యొక్క విజ్ఞత, కన్సైన్స్ అనేది అక్కడే బయటపడుతుంది. దాని విషయంలో అతను ఎప్పుడో లైన్ క్రాస్ చేసేసాడు. మనోడికి అసలు ఒక డీసెంట్ మెంటాలిటీ కావచ్చు, క్యారెక్టర్ కావచ్చు, జూడ్ అందరూ మెచ్చుకునేలాగా ఈ లెవెల్కి జూడ్ వస్తే, అదే ఇంట్లో పుట్టిన సొంత తమ్ముడేయండి, అతను ఆ రకంగా ఇబ్బంది పడుతున్నాడు ఈరోజు. సో దేర్ ఇస్ ద డిఫరెన్స్. అంటే ఇన్స్పిరేషన్ అనేది మనం తీసుకోగలగాలి, ఇట్లాంటి వాటిలోంచి చెప్దాం అనేసి ఆమెకి పర్టికులర్లీ మనం అప్రిషియేట్ చేయాలి ఆమెని అనేసి వీడియో తీస్తున్నాను అనమాట.